జగన్ గారు తెచ్చినవి ఏవైతే ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ఏదైతే కంపెనీలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ఉపయోగమే ఉంది. నన్ను అడిగితే కనుక ఇప్పుడు చెప్పుకోవడానికి ఆ సిగ్గు ఉండాలంటాను నేను. ఇంత పెద్ద మాట మాట్లాడని మీరేమనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునే ఉపయోగం ఏముందండి? ఏంటి జగన్ గారు ఏమన్నా చేశారా లేదా, ఏమన్నా తెచ్చారా లేదా, ఆయన తెచ్చిన ఫ్యాక్టరీలు ఎన్ని, ఆయన తెచ్చిన ఏంటి కంపెనీలు ఎన్ని, ఇలా మొత్తం ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవన్నీ అప్పుడే చెప్పుంటే బాగుండు కదా. 2019 నుంచి 2024 వరకు చేసింది చెప్పుకోకపోవడం వల్ల జగన్ గారు అలాగే వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళు చేసిన అతిపెద్ద బిగ్ మిస్టేక్ ఏంటో చెప్పమంటారా? అతిపెద్ద మిస్టేక్ ఏంటో చెప్పమంటారా? ఏంటంటే వాళ్ళు చేసింది చెప్పుకోకపోవడం. అదే వాళ్ళ చేతకాని తనమాట నేను. కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నారు వాస్తవంగా ఒక్కొక్కటి ఇప్పుడు చెప్పుకుంటున్నారు, మేము అది తెచ్చాం, మేము ఇది తెచ్చాం అని. కానీ జగన్ గారు తెచ్చినవి ఏంటో ఒకసారి నేను చెప్తాను. జగన్ గారు తెచ్చినవి ఏంటో ఒకసారి నేను చెప్తా. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నేను చెప్తాను. చెప్పే ముందు అసలు ఏదైతే వైజాగ్ ఐటీ హబ్గా మారడానికి పునాది పడింది ఎక్కడ, వైజాగ్ ఐటీ హబ్గా మారడానికి శ్రీకారం చుట్టింది ఎక్కడ అనేది చిన్న వీడియో ప్లే చేస్తాను. అది అయిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఆ వీడియో ఏంటనేది ఒకసారి నేను ప్లే చేస్తాను. దాని తర్వాత అసలు విషయం మాట్లాడుకుందాం. ఒకసారి కట్ చేసి చెప్తాను ఆ వీడియో. చూసారుగా, ఇప్పుడు వైజాగ్ ఏదైతే హబ్గా మారడానికి అసలు అంకురార్పణ జరిగింది ఎక్కడో చూసారుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అక్కడ జరిగిందో అదంతా మీరు చూసారు కదా. ఏదైతే సదస్సు జరిగిందో దాంట్లో అంకురార్పణ జరిగిందో వైజాగ్ సిటీ హబ్గా మారడానికి కారణం ఏంటో మీరు ఆల్రెడీ చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేయాలనుకున్నారో చేశారో వాటిని చెప్పుకోవడంలో విఫలమయ్యారని చెప్తాను నేను. ఏమేం చేశారబ్బా, చేశారు అని అంటే కనుక నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్తాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తాం. ఎవరు చేసినా మంచి పని చేస్తే కనుక ఖచ్చితంగా చెప్తాం. అది మాత్రం ఎలాంటి డౌట్ లేదు. జగన్ గారు తెచ్చినవి ఏంటి అని అంటే కనుక రామాయపట్నం పోర్టు మీకు కనబడుతున్నది, అలాగే బందరు పోర్టు, మూలపేట పోర్టు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అచ్యుతాపురం ఏంటి, తర్వాత యోకోహామా టైర్ కంపెనీ, శ్రీ సిటీ బ్లూ స్టార్ కంపెనీ, టీసీఎల్ కంపెనీ అంటే టీవీ ప్యానల్స్ తయారవుతాయండి అక్కడ. తర్వాత క్యాడ్బరీ కంపెనీ, అలాగే సన్నే ప్రొటెక్ట్ కెమెరా లెన్స్ తయారు చేసే కంపెనీ, తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు, తర్వాత ఎస్కోర్ దగ్గర ఉన్నటువంటి జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అలాగే నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్, అలాగే అచ్యుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు. అంతేకాదు రీసెంట్గా పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని పెద్ద గొడవ జరుగుతుంది చూసారు. 17 మెడికల్ కాలేజీలు, 1, 2, 3 కాదు 17 మెడికల్ కాలేజీలు. అందులో 5 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొక 2 అడ్మిషన్ సిద్ధంగా ఉన్నాయి, మిగిలిన 10 కాలేజీలు ఏంటి నిర్మాణ దశలో ఉన్నాయి. 17 మెడికల్ కాలేజీలు. ఇవన్నీ కట్టడాలు కాదండి, అర్థమైందా? ఇవన్నీ కూడా జగన్ హయాంలోనే వచ్చాయి. కాబట్టి ఇవి వచ్చాయి, మేము తెచ్చాము, మేము కట్టాము అని చెప్పుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు వైఎస్ జగన్ గారు, అలాగే వాళ్ళ నాయకులు కూడా. కాబట్టి ఇవన్నీ కట్టడాలు అంటే తీసుకొచ్చినటువంటి ఏదైతే కంపెనీలు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా. అంతేకాదు సంక్షేమ పథకాలు చూసుకుంటే కనుక బాబాయ్ సంక్షేమ పథకాలు అయితే ఇంక చెప్పలేము. ఇంకా వాటికి అసలు అద్దు లేదు. సంక్షేమ పథకాలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, నూతన సంక్షేమ పథకాలు కావచ్చు, అసలు ఎవరు ఇంతకుముందు చేయలేని కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాల్లో ఎలా దాటేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అసలు వాటి గురించి చెప్పాలంటే చాంతాడంతో ఉంది, ఇంక దాంట్లో తిరిగేలేదు. ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుందంటే దాన్ని బట్టి ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎలాంటి సంక్షేమ పథకాలు నేను మీకు వివరంగా చెప్పనవసరం. ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంది జగన్ గారి సంక్షేమ పథకాలు ఏంటి. జగన్ గారి సంక్షేమ పథకాలు అమలు చేయటం వస్తే కనుక ఏం లేదు, ఇక
ఏదో అంటారు కదా, ఇంకా అంత దారుణంగా జగన్ అమలు చేశాడని చెప్పాలి. అంటే ఎవరెవరికి ఏం కావాలి, డీబీటీ అనే పేరుతోటి రాష్ట్రం మొత్తం షేక్ అయ్యింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తోటి ఎవరి అకౌంట్లో డబ్బులు పడతా ఉంటే అసలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు రా బాబు ఈ డబ్బు అంతా, అసలు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి తెస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసేస్తున్నాడో అని అనుకున్నారు. తీరా చూస్తే అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటంటే 3 లక్షల కోట్లు చిల్లర ఎంతో కానీ చేశారు 5 ఏళ్ల కాలం అని చెప్పుకొచ్చారు. మరి అంత తక్కువ అప్పుతోటి ఇంత సంక్షేమ పథకాలు ఎలా చేశాడు అనేది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఇప్పుడు కోట ప్రభుత్వం చూస్తూ ఉంటే అప్పులు విపరీతంగా చేసేస్తున్నారు. జస్ట్ 17 నెలల కాలంలోనే ఇంచుమించుగా 2 లక్షల కోట్లు చిల్లర ఎంతో దాటేసినట్టుంది అప్పుడే. కాబట్టి అంటే జగన్ గారు 5 ఏళ్ల పరిపాలనలో చేసినటువంటి అప్పు వీళ్ళు జస్ట్ 2 yearsలో దాటేస్తారు, క్రాస్ చేసేస్తారు. అదైతే ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇది జగన్ గారు చేసినవి. ఈ విషయాలన్నీ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుకోవాలండి, వాళ్ళు చెప్పుకోలేకపోయాయి నిజంగా. కానీ వాళ్ళు చేసిన పని చెప్పుకోలేకపోయారు, అంటే పబ్లిసిటీ చేసుకోలేకపోయారు. అదే మేము చేసామని 10 రూపాయల పనికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తున్న రోజులకి. కానీ ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ వెనకబడే ఉందని చెప్పాలి మమ్మల్ని. దాంట్లో ఎలాంటి తిరుగులేదు. నేను ఇది మాట్లాడటం కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు జగన్గా చేశాడు. అదేంటో కూడా ప్లే చేస్తాను, చూడండి ఆ వీడియో కూడా చూసి అప్పుడు ఎండ్లో మీ కామెంట్ ఏంటో తెలియజేయండి, మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పగలవా మీ తండ్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రి, ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు 2వ మంత్రిగా పనిచేస్తున్నావు, నేను 20 మాసాలు పనిచేస్తాను మంత్రిగా, నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను. రామాయపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని, ఆ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను. అక్కడ బందర్ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము, పర్మిషన్స్ ఇచ్చింది మేము, సంతకం పెట్టింది నేను, వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్టు నా హయాంలో మేము నిర్మాణం చేయగలిగామని. మూలపేట పోర్టు దగ్గర నిలబడగలను, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను, అచ్యుతాపురంలో యోకోహామా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను, అదానికి ఇచ్చినటువంటి డాటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను, శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను, లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను, పానాసోనిక్, లాయిడ్, టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను, సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర, హీరో మోటార్ కంపెనీ దగ్గర. నువ్వు ఎక్కడ నిలబడగలవు? అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు, అసలు ఒక చరిత్ర సృష్టించాం. పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ 45 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా? 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్ట్లు, ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త వలస మన ఎస్కోట దగ్గర, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్, అచ్యుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట. రాసుకుందాం రా, నువ్వు నేను ఎక్కడానికి కూర్చొని రాసుకుందాం. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏమొచ్చేస్తుంది? నన్ను గుడ్డు అంటున్నావు, నేను పప్పు అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్ లో